ఏఐ మన ఉద్యోగాల్ని తీసేస్తుందేమో ఈ భయం ఇప్పుడు మనందర్లోనూ ఉంది. కానీ ఇలాంటి ఆందోళన మనకి కొత్తేమీ కాదు. గత 250 ఏళ్ల చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. అందరి మెదళ్లను తొల్చేస్తున్న ప్రశ్న ఇదే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను నిజంగానే తీసేసుకుంటుందా? ఈ అనిశ్చితి, ఈ భయం చాలా కామన్. కాని చూడండి, చరిత్ర మనకు చాలా ముఖ్యమైన పాఠం ఒకటి చెప్తోంది. ఈ నివేదిక ప్రకారం ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం లక్షలాది ఉద్యోగాలను నాశనం చేసింది, కానీ అంతకంటే చాలా ఎక్కువ ఉద్యోగాలను సృష్టించింది. ఇది గతం మనకు చెబుతున్న నిజం. ఇప్పుడు మనం మొదటి విభాగానికి వెళ్దాం. చరిత్ర మార్పులేని నమూనా. అంటే శతాబ్దాలుగా టెక్నాలజీ మారినా ఒకే రకమైన ప్యాటర్న్ రిపీట్ అవుతూ వస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ను ఒక్క క్షణం గమనించండి. 1760లో ఆవిరి యంత్రంతో మొదటి విప్లవం మొదలైంది. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత 1870లో విద్యుత్. మళ్లీ 100 ఏళ్లకు 1960లో కంప్యూటర్లొచ్చాయి. అక్కడ్నుంచి కేవలం 40 ఏళ్లకే 2000లో డేటా విప్లవం. ఇప్పుడు చూడండి, 25 ఏళ్లు కూడా తిరగకుండానే మనం జనరేటివ్ ఏఐ విప్లవంలో ఉన్నాం. ప్రతి విప్లవం పనితీరుని మార్చేసింది. వాటి మధ్య గ్యాప్ కూడా చాలా వేగంగా తగ్గిపోతోంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మొదటి పారిశ్రామిక విప్లవం. అప్పుడు చేనేత కార్మికులు, పడవలు నడిపేవారు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ల నైపుణ్యాలు కొత్తగా వచ్చిన యంత్రాల ముందు నిలబడలేకపోయాయి. కాని అదే టైంలో ఫ్యాక్టరీ కార్మికులు, రైల్వే ఇంజనీర్లు లాంటి లక్షల కొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ స్కిల్ అనేది ఒక వ్యక్తి చేతిపని నుంచి ఒక సిస్టంలో మషీన్స్తో కలిసి పనిచేయడం వైపు షిఫ్ట్ అయిందన్నమాట. సేమ్ ప్యాటర్న్ మనలో చాలామందికి తెలిసిన డిజిటల్ యుగంలో మళ్లీ రిపీట్ అయింది. టైపిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు చేసే రొటీన్ పనులను కంప్యూటర్లు టేకోవర్ చేశాయి. కానీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, ఐటీ అడ్మినిస్ట్రేటర్లు లాంటి కంప్లీట్గా కొత్త జాబ్స్ వచ్చాయి. ఇక్కడ స్కిల్ అనేది మెకానికల్ పనుల నుంచి నాలెడ్జ్ ఎకానమీకి, అంటే ఇన్ఫర్మేషన్తో పనిచేయడానికి మారింది. ఈ చార్ట్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. 1760లో 65% మంది వ్యవసాయంలో పనిచేసేవాళ్లు. ఈరోజు 80% పైగా ప్రజలు సర్వీస్ సెక్టర్లో ఉన్నారు. ఇది కేవలం ఉద్యోగాల్లో మార్పు కాదు, మన సమాజం మొత్తం మారిపోయిన తీరుకు ఇదొక నిదర్శనం. టెక్నాలజీ మన వర్క్ ఫోర్స్ను ఎంత కంప్లీట్గా మార్చేసిందో కదా. అంటే ఇక్కడ అసలు విషయం టెక్నాలజీ కాదు, దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యాం అన్నదే. ఇది మనల్ని రెండో విభాగానికి తీసుకొస్తుంది. అదే నేర్చుకునే నైపుణ్యం, లేదా ది స్కిల్ ఆఫ్ అన్లెర్నింగ్. ఆల్విన్ టోఫ్లర్ చెప్పిన ఈ మాటలు చాలా పవర్ఫుల్. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం రాయడం రానివాళ్లు కాదు. ఎవరైతే నేర్చుకోలేరో, నేర్చుకున్నదాన్ని వదిలిపెట్టలేరో, మళ్లీ కొత్తగా నేర్చుకోలేరో వాళ్లే అసలైన నిరక్షరాస్యులు. ఈ మాటలు నేటి ప్రపంచానికి అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. మరి ఈ నేర్చుకోవడం లేదా అన్లెర్నింగ్ అంటే ఏంటి? అంటే అన్నీ మర్చిపోవడం అని కాదు. కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మన పాత పద్ధతుల్ని, ఆలోచనల్ని, కొన్నిసార్లు మన ఐడెంటిటీని కూడా కావాలనే పక్కన పెట్టి కొత్త వాటిని యాక్సెప్ట్ చేయడమే అన్లెర్నింగ్. సో మొత్తం మీద కీలకమైన విషయం ఇదే. మనకి ఏం తెలుసు అన్నదిక్కడ పాయింట్ కాదు, మనకి తెలిసిన దాన్ని ఎంత వేగంగా మార్చుకోగలం అన్నదే అసలైన విషయం. గత 250 ఏళ్ల డేటా మనకు చెప్పేది కూడా ఇదే. పరిస్థితులకు తగ్గట్టు మారగలగడమే అదే అన్నిటికన్నా పెద్ద స్కిల్ అనమాట. సరే, ఇప్పుడు ఈ హిస్టారికల్ లెసన్స్ను ప్రస్తుత పరిస్థితులకు అప్లై చేద్దాం. ఇది మన మూడవ విభాగం, 5వ విప్లవం, అదే ఏఐ. అయితే ఈసారి కొన్ని విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఏఐ కేవలం శారీరక శ్రమనో, రొటీన్ పనులను కాదు, క్రియేటివ్, అనలిటికల్ పనులను కూడా ఆటోమేట్ చేస్తోంది. అందుకే ఈసారి రిస్క్లో ఉన్నది మిడిల్ లెవెల్ ప్రొఫెషనల్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్పు చాలా వేగంగా, కేవలం 2 నుంచి 5 ఏళ్ల సైకిల్స్లోనే జరిగిపోతోంది. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్ వల్ల పెద్ద రిస్క్లో ఉన్నాయి. ఆ నంబర్ని ఒక్క క్షణం ఊహించుకోండి. కానీ కాయిన్కి మరోవైపు కూడా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెబుతోందంటే 2030 నాటికి ఏఐకి సంబంధించిన ఫీల్డ్స్లో 97 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయట. విధ్వంసం, సృష్టి. చూసారా, చరిత్ర చక్రం మళ్లీ తిరుగుతోంది.
ఇక్కడ చూడండి హిస్టరీ ఎలా రిపీట్ అవుతుందో. జూనియర్ కాపీరైటర్లు, పారాలీగల్స్ లాంటి జాబ్స్ మారుతుంటే ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్టులు లాంటి పూర్తిగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త జాబ్స్కి టెక్నికల్ స్కిల్స్తో పాటు క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటివి కూడా చాలా అవసరం. ఇంతకీ మనం ఏం చేయాలి? ఇది మనల్ని చివరి మరియు యాక్షనబుల్ విభాగానికి తీసుకువస్తుంది. మనుగడ కోసం 3 సూత్రాలు. చరిత్ర పాఠాల ఆధారంగా ఇవి 3 సింపుల్ రూల్స్. 1. మార్పు మనదాకా రాకముందే కొత్త విషయాలు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. 2. మన ఐడెంటిటీ మన జాబ్ టైటిల్ కాదు, మన స్కిల్స్. జాబ్స్ మారొచ్చు, కానీ స్కిల్స్ మనతోనే ఉంటాయి. 3. పాత జాబ్స్ పోయి కొత్తవి వచ్చే మధ్య ఉండే గ్యాప్ ఎప్పుడూ టెంపరరీయే అని గుర్తుంచుకోవాలి. ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఎందుకంటే 5 పారిశ్రామిక విప్లవాలు వచ్చినా ఈ స్కిల్స్ విలువ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఉదాహరణకి కమ్యూనికేషన్. 18వ శతాబ్దంలో ఒక కొత్త ఫ్యాక్టరీ గురించి చెప్పడానికైనా, ఈ రోజు ఒక కొత్త ఏఐ టూల్ గురించి వివరించడానికైనా ఇది అవసరమే. అలాగే క్రిటికల్ థింకింగ్. ఏ టెక్నాలజీని ఎక్కడా ఎలా వాడాలో తెలియాలి కదా. అందుకే ఇవే మన కెరియర్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. చివరిగా చరిత్ర చెప్పే పాఠం చాలా క్లియర్గా ఉంది. మనుషుల తెలివితేటలు, మన క్రియేటివిటీ, మార్పులకు అలవాటు పడే మన గుణం, ఇవన్నీ ఎప్పుడూ ఆటోమేషన్ను దాటుకుని ముందుకు వెళ్లాయి. ఇదే మన జాతికి ఉన్న అతిపెద్ద బలం. మనం మార్పులకు అలవాటు పడగలం అని చరిత్ర ప్రూవ్ చేసింది. కాబట్టి మనం భయపడటం కాదు, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ప్రశ్న. మనం పాతవి వదిలేసి కొత్తని నేర్చుకోవడానికి, రీలర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా?